1996లో వచ్చిన ఒక సినిమా, కానీ ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు మాత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఈవీవి మార్క్ కామెడీ, వెంకటేష్ టైమింగ్, బ్రహ్మానందం నవ్వులు ఇవన్నీ కలిసి ఈ సినిమాకి ఎప్పటికైనా సరే బోర్ కొట్టేలాగైతే అస్సలు మార్చవు, అంత నవ్వులు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తవడంతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో హీరోలు ఒక డైలాగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ 90s లో ఒక స్టార్ హీరో తన క్యారెక్టర్ ని అండ్ అలా తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కునే పాత్ర చేయడం అంటే చాలా పెద్ద విషయమే. అలాంటి ధైర్యం చేసిన హీరో ఎవరో కాదు, మన వెంకటేష్ గారు. అవును, అప్పటికే ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఎలాంటి సంకోచం లేకుండా ఈ కథకు ఓకే చెప్పి భారీ హిట్ నైతే అందించాడు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కథను మొదట చాలా మంది హీరోలు అయితే రిజెక్ట్ చేశారంట. ఎందుకంటే టైటిల్ కూడా చాలా బోల్డ్ గా ఉందని భావించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు ఆ టైటిల్ మార్చితేనే మేము చేస్తామని చాలా మంది చెప్పారంట. కానీ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ మాత్రం టైటిల్ మార్చడానికి అస్సలు ఒప్పుకోలేదు. చివరికి వెంకటేష్ వచ్చి కథ బాగుంటే చాలు అని చేసి చూపించారు. అసలు ఈ సినిమా తమిళంలో వచ్చిన తైకులమే అనే మూవీ వచ్చిన రీమేక్ అంట. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈవీవి చేసిన మార్పులు సినిమాను మరో స్థాయికి అయితే తీసుకువెళ్ళాయి. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలాగా ఎమోషన్స్, కామెడీ బ్యాలెన్స్ చేయడం అప్పట్లో పెద్ద ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఎంత పెద్ద ఎమోషనల్ కాన్సెప్ట్స్ ఉన్నా సరే ఎక్కడా కొంచెం కూడా బోరింగ్ అనిపించదు. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకు ఒక నవ్వు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా బ్రహ్మానందం గారు చేసిన కామెడీ ట్రాక్ అయితే ఇప్పటికీ మీమ్స్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు అబద్ధాలు, మరోవైపు 2 కుటుంబాలు మధ్యలో వెంకటేష్ గారు పడే టెన్షన్, ఇది మొత్తం చూసే ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. ఈ సినిమాలో సౌందర్య గారి పాత్ర అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తనకు పిల్లలు పుట్టరనే తెలిసిన విషయం తర్వాత ఆమె చూపించిన భావోద్వేగం మన అందరికైతే హార్ట్ కు టచ్ అయ్యేలా ఉంటుంది. అలాగే వెంకటేష్ సౌందర్య మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు మాత్రం పెద్ద ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి కనిపించే ప్రతి సీన్ లోనూ ఒక నేచురల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ జంటకు అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే ఉండేది. ఈ సినిమాలో మరో పెద్ద హైలైట్ ఏమిటంటే వినిత మనీషా పాత్రలో నేపాలీ అమ్మాయిగా ఆమె చేసిన నటన ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఆమెకు ఇదే పెద్ద బ్రేక్ కూడా అయ్యింది. అసలు ఆమె మాట్లాడే మాటలు, అమాయకమైన డైలాగ్స్, బిడ్డ కోసం పడే కష్టాలు చూస్తే ప్రేక్షకుడికి సింపతి కలుగుతుంది. అలాగే శ్రీరామ్ పాత్రలో వెంకటేష్ మొదట సాధారణ భర్తలాగైతే కనిపిస్తాడు. కానీ పరిస్థితులు ఒక్కొక్కటి చాలా పెద్ద అబద్ధాల్లోకి అయితే నెట్టేస్తాయి. నేపాల్లో అనుకోకుండా రెండో పెళ్లి, అక్కడ పుట్టిన బిడ్డ, ఆ బిడ్డని ఇంటికి తీసుకురావడం, సౌందర్యకు నిజం చెప్పలేక అబద్ధాలు చెప్పడం, ఇలా కథ మొత్తం ఒక ఎమోషనల్ కన్ఫ్యూజన్ గా మారిపోయింది. ఇక మనీషాను ఇంట్లో పని మనిషిగా పెట్టిన తర్వాత అక్కడ వచ్చే సీన్స్ అయితే ఈ సినిమాకు బ్యాక్ బోన్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి సీన్ లో ఇప్పుడు నిజం బయటపడుతుందా అనే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో కామెడీ కూడా మంచి పీక్స్ లో అయితే ఉంటుంది భయ్య. 1996లో మే 22 రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అయితే అందుకుంది. అప్పటి రోజుల్లోనే 25 కేంద్రాలు 100 రోజులు ఆడటం పెద్ద విషయం భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను మళ్ళీ చూశారనుకో. ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల్లో ఈ మూవీకి మంచి ఆదరణ అయితే వచ్చింది. ఈ క్లాసిక్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా అందుబాటులోనే ఉంది ఈ మూవీ. నిజం చెప్పాలంటే భయ్య, ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు అయితే వస్తున్నాయి, పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి, విజువల్స్ కూడా పెరిగిపోయాయి. కానీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని నవ్వుతూ చూడగలిగే సినిమాలు మాత్రం చాలా తగ్గిపోయాయి. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈ సినిమాలు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటాయి మనందరికి. ఈవీవి కామెడీ, వెంకటేష్ నేచురల్ యాక్టింగ్, సౌందర్య ఎమోషన్స్, బ్రహ్మానందం గారి టైమింగ్ ఇవన్నీ కలిసి వచ్చిన ఈ సినిమాను 30 ఏళ్ల తర్వాత కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా అయితే నిలబెట్టాయి. సో మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్య. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.